మేజర్ కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య చాలా కాలం నుండి లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసి వచ్చిందని చెప్పారు. సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని, అది పూర్తి కాగానే దర్యాప్తు చేపడతామని తెలిపారు పోలీసులు. నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలిపారు. కరెక్టే, వీళ్ళు కిందికి రావడము పోవటము, ఎందుకంటే ఈయన ఎంఆర్ఓ అక్కడ ఆఫీస్ నుంచే ఆయనని చూస్తూ వస్తున్నారని అనుకుంటున్నాం మేము. అందుకే దానికి తగిన సీసీటీవీస్ అన్ని కూడా, రూట్స్ అన్ని కూడా ఇప్పుడు తీసి అదంతా సీసీటీవీ చూడాలి. సీసీటీవీ చూడాలంటే టైం తీసుకుంటుంది. అదంతా కూడా ఇప్పుడు తీసి సీసీటీవీ అనలైజ్ చేయాలంటే టైం పడుతుంది. అదంతా చూడాలి. ఇక్కడ క్రైమ్ జరిగింది, మర్డర్, కరెక్ట్. అక్యూజ్ని పట్టుకోవాలా. అక్యూజ్ని పట్టుకోవడానికి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. సీసీటీవీలో అన్ని దొరికిపోయింది. ఐడెంటిటీ ఎస్టాబ్లిష్డ్, వాడు ఫలానా మనిషి అని చెప్పేసి ఐడెంటిఫై అయిపోయింది. ఆ ఫోటోని కూడా తెలిసిన వాళ్ళు, ఆయన తనతో పాటు పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసేసి గుర్తించి ఆయన వివరాలు అన్నీ కూడా మాకు చెప్పేశారు. ఫినిష్. నౌ వీఆర్ ట్రయింగ్ టు ట్రాక్ హిమ్ డౌన్ త్రూ సీసీటీవీ, ఎస్కేప్ రూట్స్, ఎయిర్ రూట్, రైల్ రూట్, రోడ్ రూట్, ఆయన ఏ బండిలో వెళ్ళారు, మోటార్ సైకిల్లో, అదంతా కూడా వివరాలు. ఇంటెన్షన్ చెప్పేసినాను కదా. మోటివ్ తెలుసా? మోటివ్ ఏమంటే ఇప్పుడు చెప్పినాను కదా, ఏమి ఎంఆర్ఓ ఆఫీస్కు ఈయనకు కన్వేయన్స్